ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఈ 30 నెలల కాలానికి సంబంధించి చూస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఏదైతే సీ ఫర్ కాంగ్రెస్, సీ ఫర్ కరప్షన్ అన్న పేరుందో సేమ్ దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు పావులు గదుపుతూ ఉన్నారు. మీరు ఏ రంగాన్ని చూసినా కూడా ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోయినటువంటి అవినీతిని మనం చూస్తూ ఉన్నాము. ప్రధాన ప్రతిపక్షం తరపున బీఆర్ఎస్ అయితే ఏంది, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయాలతో కలిసి పనిచేసే వాళ్ళు అయితేనేమి అనేక స్కామ్లను ఈ రోజుకు పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చిన పరిస్థితి. దాంట్లో భాగంగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా గతంలో ఏదైతే గురుకులాలకు సంబంధించి అద్భుతంగా తను పనిచేసినరో అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా అనేక స్కామ్లను నిన్న పబ్లిక్ డొమైన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే ఏం చెప్తా ఉంటారు, విద్యార్థులకు సంబంధించి మేము ఒక భరోసా ఇస్తూ ఉన్నామని చెప్పి ప్రియాంక గాంధీ గారిని మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచుతాము, ఇంకోటి చేస్తాము అని చెప్తూ పోయినరు. ఈ రకంగా చెప్తూ పోయి వాళ్ళ ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు అన్నారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికే దాని మీద ఎటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి. విద్యార్థులందరికీ కూడా మహిళలకందరికీ కూడా స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థినులకు. దాని మీద ఈ రోజు వరకు ఆలోచన లేకపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పక్కన పెడుతూ ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి 8% ఉన్నటువంటి బడ్జెట్ను 15% తీసుకుపోతామన్నారు. నిన్నగాక మొన్న 3 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టి కూడా మళ్ళీ అదే 7-7.5% పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఇట్లా చూస్తూ పోతూ విద్యారంగాన్ని మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తూ స్వయంగా రేవంత్ రెడ్డి గారే విద్యార్థులకు సంబంధించిన సమావేశాల్లో బూతులు మాట్లాడుతూ ఈరోజు బూతుపితగా వర్ధిల్లుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ మొత్తం తెలంగాణ సమాజంతో పాటు విద్యార్థులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఒక 24-25 రకాల మెనూతో ప్రభుత్వ స్కూళ్లను అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. విద్యార్థులకు అక్కడనే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. గతంలో 300 ఉన్నటువంటి గురుకుల స్కూళ్లను 1022కు తీసుకుపోయి ఏకదాటిన అప్లిఫ్ట్ చేసినటువంటి చరిత్ర మనం చూసినాము. ఈరోజు ఏం జరుగుతూ ఉంది, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, విద్యాశాఖ మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడో ఇక్కడో ప్రెస్ మీట్లకు, కాంక్లేవ్లకు అటెండ్ అవుతూ జాతీయ స్థాయి మీడియా సమావేశాల్లో కూడా విద్యారంగాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్లను కేవలం 4,000కు కుదిస్తాము అని చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తను ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరిని తక్కువ చేసే ఆలోచనలు చేస్తూ ఉన్నారని. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏం చెప్తా ఉంటుందంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము కడతామని చెప్పి ఈ రకంగా ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తూ ఉంటుంది. అఫీషియల్ జీవో కాపీ ఇది. 200 కోట్లతో ఒక్కో నియోజకవర్గానికి అని చెప్తూనే రాష్ట్రంలో దాదాపుగా 20,000 కోట్లతో 100 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టును మేము మొదలు పెడతా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. 27,000 ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామని చెప్తున్నటువంటి మీరు ఈరోజు 20,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎందుకు టేకప్ చేసిండ్రు, ఎవరి కోసం టేకప్ చేసిండ్రు, ఏ కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ మీ ధనదాహం కోసం ఈరోజు టేకప్ చేసిండ్రు అన్నది తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మీరే చెప్తారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారని. అప్లిఫ్ట్ చేసే ఆలోచనలు పక్కన పెట్టి ఉన్నదాన్నే కుదిస్తూ వెనక్కి నెట్టే ఆలోచనలు మీరే చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా కూడా ఈరోజు ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కానీ, లంచ్ స్కీమ్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ కంప్లీట్గా సైడ్ లైన్ అయ్యి పురుగులు పడి, సాంబార్లో కూడా పురుగులు వస్తూ, అన్నంలో గుండు పిండులు వస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఒకవైపు పరిస్థితి అంతా ఈ రకంగా ఉంటా ఉంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ అక్కడ ఉన్నటువంటి కోస్గిలో కానీ, మిగతా ప్రాంతాల్లో కానీ, బొమ్రాజ్పేటలో కానీ విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కుక్కకాట్లు జరుగుతూ ఉన్నాయి, పాము కాట్లు స్కూళ్ళలోనే జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రిగా ఉండి, తనే హోంమంత్రిగా కూడా ఉండి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళలో, ప్రిన్సిపల్ రూమ్లలో, హెడ్ మాస్టర్ల రూమ్లలో బీర్ బాటిళ్లు దొరుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో విద్యారంగం మొత్తం సైడ్ లైన్ అయ్యి ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దాచుకోవడం మాత్రమే వీళ్ళ ఎజెండాగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ పటిష్టంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోయి గురుకుల విద్యార్థులను దేశ స్థాయిలోనే అనేక పోటీ పరీక్షల్లో కానీ, లేదంటే దేశ స్థాయిలో గౌరవం తెచ్చే అనేక స్కీమ్లకు గతంలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థులు ఎంపికైన పరిస్థితులు చూసినాము.
ఈరోజు ఎక్కడికక్కడ వెనక్కి పోతూ ఆత్మహత్యల దిశగా పోతూ 500, 600, 700 మంది విద్యార్థులు ఈరోజు వరకు ఆసుపత్రుల పాలైన పరిస్థితులు చూసినాం మనము. ఇంకొక అడుగు ముందుకేసి స్కూళ్ళలోనే వీళ్ళు ఫెసిలిటీస్ కానీ ప్రొవిజన్స్ కానీ సరిగా ఇవ్వక, దాని మీద అసలు మానిటరింగ్ సిస్టమ్ లేక, విజిలెన్స్ లేక ఏం జరుగుతూ ఉంది ఈరోజు హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులకు ఎలుకలు గరుస్తూ ఉన్నాయి, ఎలుకలు కొరుకుతూ ఉన్నాయి వాళ్ళను. ఇటువంటి పరిస్థితులు మీ పాలనలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక అంశం నిఖిల్ గారు, ప్రధానంగా ఏదైతే రేవంత్ సర్కారు ఏదైతే అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీ ఇది, ప్రధానంగా ఏ హామీ నెరవేర్చలేదు, ఈ హామీ కూడా తొంగదొక్కుతున్నటువంటి అంశం. స్కూళ్ళకు సంబంధించి ఫీజు నియంత్రణకు సంబంధించి చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ చట్టంకి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పటివరకు ప్రస్తావన లేదు. ఆల్మోస్ట్ 30 నెలల వీళ్ళ పరిపాలన అయిపోతుంది. ఇప్పుడు రేపటి నుంచేమో కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. ఫీజులు ఇష్టానుసారంగా ప్రైవేట్ స్కూళ్ళు వసూలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చట్టం తీసుకురావాలన్న ఆ ఆలోచనను ఎందుకు తుంగలో తొక్కుతున్నారు అనుకోవాలి వీళ్ళు? రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్ననాడు అనేక సార్లు ఫీజు నియంత్రణల గురించి, ప్రైవేట్ స్కూల్లో దోపిడీ గురించి మాట్లాడినరు. చైనా కాలేజీలు ఏవైతే చైతన్యాలు, నారాయణలు ఇట్లాంటివి ఉన్నాయో వాటన్నిటిని మేము అవతల వారేస్తామని కూడా చెప్పినారు. ఈరోజు ఏమైంది రేవంత్ రెడ్డి గారు? 30 నెలలు గడుస్తూ ఉంది, 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది, సగం టైం అయిపోయింది మీకు ఇచ్చినటువంటి పీరియడ్లో. ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు అటువంటి ఆలోచనలు చేయలేకపోతా ఉన్నారు? ఫీజులు ఎక్కడికక్కడ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా, ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా ముక్కువిండి వసూలు చేస్తున్నాయి. సామాన్యుడు ఈరోజు ప్రైవేట్ స్కూల్కి పోయే పరిస్థితే లేదు. ప్రైవేట్ స్కూల్ అంతా ఆ లెవెల్లో దోపిడీ చేస్తూ ఉంటే కూడా మీ విజిలెన్స్ ఏం చేస్తూ ఉంది, మీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా స్కూళ్ళు పెట్టుకుంటా ఉంటే వాటి ఇనాగ్యురేషన్లకు ప్రైవేట్ స్కూళ్ళు ఏ రకంగా ఇంకా అప్లిఫ్ట్ కావాలనేది ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా అటెండ్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా విభేదిస్తామంటారు, ప్రైవేట్ స్కూల్లో ఇనాగ్రేషన్లకు పోతారు. అనేక స్కూళ్ళు దోపిడీ చేస్తూ ఉంటే కూడా దాని మీద కనీస ఎంక్వైరీలు ఉండవు, కనీస ఆలోచన ఉండదు. ఫీజు నియంత్రణ గురించి కనీస పట్టుదల కూడా వాళ్ళకు ఏ రకంగా కూడా ముందుకు తీసుకుపోయే ఆలోచన లేదు. ఇవన్నీ పక్కన పెడుతూ మళ్ళీ ఇంకో రకంగా ఏం చేస్తూ ఉంటారు, వీటన్నిట్లకు వంతపాడే విధంగా ప్రైవేట్ స్కూల్ అన్నిట్లను మేము 20-22% తగ్గించేస్తాము అని చెప్తూ ఉంటారు. దీని అర్థం ఏంది? ఈరోజు మీరు ఈ రకంగా తగ్గిస్తూ విద్యార్థులందరినీ కూడా ప్రైవేటు పాఠశాలలో బాట పట్టాలి అని మీరే ఇంటెన్షనల్గా కూడా ప్రైవేట్ స్కూళ్లను అప్లిఫ్ట్ చేసే ఆలోచనలు చేస్తున్న పరిస్థితులు. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీకి సామాన్యులను, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా బలి చేయాలనే ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మానుకోండి. ఇటువంటి యంగ్ ఇండియా స్కూళ్ళు ఎవరి కోసం, ఏ కాంట్రాక్టర్ల కోసం కడతా ఉన్నారో ఆలోచన చేయండి ఒక్కసారి. ప్రభుత్వ స్కూళ్లను వీలైతే పెంచండి, ఉన్న వాటిని అప్లిఫ్ట్ చేయండి, దాంట్లో సమస్యలు ఏవైతే ఉంటే వాటన్నిటిని తీర్చండి. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మీరు ప్రైవేట్ స్కూళ్లను మాత్రమే అప్లిఫ్ట్ చేసే విధంగా, ప్రభుత్వ స్కూళ్లను మొత్తం వెనక్కి నెట్టే విధంగా, తెలంగాణ విద్యార్థుల పాలిట ఈరోజు మరణ శాసనం రాసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకునేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పక్కన పెట్టి నిజంగా మీ మేనిఫెస్టోలో ఈ రకంగా ఏవైతే విద్యాశాఖకు సంబంధించి అనేక హామీలు ఇచ్చిండ్రో వీటన్నిట్లను కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ముందట పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు అని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, మీరు మాత్రం ప్రభుత్వ స్కూళ్ళని ఇంకా పెంచాలని చెప్పేసి మీరు కోరుతున్న రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రభుత్వ స్కూళ్ళను మొత్తానికి ఇంకా తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఇది కీలకమైనటువంటి అంశం. దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిన్న జరిగింది. ప్రొఫెసర్లు అలాగే మేధావుల సంఘం కూడా వాళ్ళు కూడా పాల్గొన్నారు. బడిలేని ఊరు ఉంటుందా అని కూడా వాళ్ళు ప్రశ్నించారు. ప్రధానంగా ఆయన స్పీచ్ అంశం సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వం సంబంధించి చాలా విషయాలు అక్కడ ప్రస్తావన వచ్చాయి. వాటి గురించి మాట్లాడదాం.